యుద్ధానికి ఒప్పుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అదే సమయంలో కండిషన్స్ అప్లై అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అదే ఇరాన్ సహా ప్రపంచ దేశాలకు ఆయుపట్టు అయిన హర్మూజ్ జలసంధిపై చిన్న మెలికి పెట్టింది. సీజ్ ఫైర్ ఒప్పుకున్న ఇరాన్ రానున్న 2 వారాల పాటు హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అఘార్చి పేర్కొన్నారు. అయితే సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకొని తమ సైన్యం కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమల్లో ఉండనుందని కొన్ని రోజులుగా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయనున్నట్లు మరికొన్ని రోజుల్లో ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయిల్ బలగాలు తమ దేశంపై దాడులు నిలిపివేస్తే తమ సైన్యం కూడా దాడులు నిలిపివేస్తుందన్నారు. ఇక ఇదే సమయంలో అమెరికా ముందు తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు కూడా అమెరికా ఒప్పుకున్నట్లు అబ్బాస్ అఘార్చి స్పష్టం చేశారు. ఇక సీజ్ ఫైర్ కి కృషి చేసిన పాక్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. సోదర భావంతో యుద్ధ ముగింపునకు కృషి చేస్తున్న పాక్ కి ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ సీజ్ ఫైర్ కి కృషి చేసిన పాక్ లోనే చర్చలు కూడా జరగనున్నాయి. ఈ నెల 10న అంటే ఎల్లుండి శుక్రవారం రోజున పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రతిపాదనపైనే జరగనుంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలో ముందున్నది శాశ్వత కాల్పుల విరమణ అంశం. ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. కేవలం తాత్కాలిక విరామం కాకుండా ఆ ప్రాంతంలో యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని డిమాండ్ చేయనుంది ఇరాన్. అలాగే ఇక రెండో ప్రతిపాదనగా హర్మూజ్ జలసంధి నియంత్రణపై చర్చించనున్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను ఇరాన్ సాయుధ దళాలు సమన్వయంతో నిర్వహిస్తామని ఇరాన్ తన డిమాండ్ లో పెట్టింది. ఆ తర్వాత ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక నుండి సుమారు $2 మిలియన్ రుసుము వంటి కండిషన్స్ పై కూడా చర్చిస్తారు. ఇక యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, అందుకే ఇరాన్ ని పునర్నిర్మించుకునేందుకు నేరుగా నగదు రూపంలో కాకుండా జలసంధి ద్వారా వచ్చే రుసుమును యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఉపయోగించుకుంటామంటూ తన వాదనలను వినిపించనుంది. అలాగే ఇరాన్ పై ఉన్న అన్ని అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేయనుంది. ఈ కాల్పుల విరమణ అనేది కేవలం అమెరికా, ఇరాన్ మధ్యే కాకుండా లెబనాన్ లోని హెజ్బొల్లా వంటి ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కూడా వర్తించాలంటూ డిమాండ్ చేస్తోంది ఇరాన్. భవిష్యత్తులోనూ ఇరాన్ భూభాగంపై మళ్లీ దాడులు జరగవని అమెరికా గట్టి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ చర్చల్లో అమెరికా ఇరాన్ పై పట్టుబడుతున్న యురేనియం నిల్వలపై కూడా చర్చించనున్నారు. శాంతియుత అవసరాల కోసం యురేనియం ని సుసంపన్నం చేసే హక్కు తమకు ఉండాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్ తన రక్షణ కోసం క్షిపణులు, డ్రోన్లను కలిగి ఉండే హక్కును ఈ ఒప్పందంలో చేర్చింది. ఇక ఫైనల్ గా ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలంటూ ఇలా మొత్తం 10 ప్రతిపాదనలపై పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ లో ఈ శుక్రవారం రోజున పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాల చర్చలు కొనసాగనున్నాయి. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగే ఈ చర్చలు ఇరాన్ సహా దాని మిత్ర దేశాల్లోనూ సుస్థిర, శాంతి స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు వాటి మిత్ర దేశాలతో కలిసి చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.